విప్పి నా యొద్దకు తోలుకొని రండి, ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను ఈ సమయంలో, దయచేసి మనము ఈ మాటలు చాలా కాలం నుంచి వింటూనే ఉన్నాం. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకి జయకర ప్రవేశము అంటారు దాన్ని. యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినమున ఆయన శిలువ మరణము పొందడానికి ఆయన యెరూషలేమునకు వచ్చాడు. ఆయన వచ్చినటువంటి వాహనము గాడిద అని మనకందరికీ తెలుసు. ఇది ఎప్పుడు మనము తెలుసుకుంటున్నటువంటి విషయమే. అయితే ఈ దినమున దేవుడు ఇందులో నుంచి ఒక విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు బయలుదేరి వచ్చాడు? దానికి ముందు వాక్యాన్ని మీరు చదివితే ఇక్కడ ఆయన ఎక్కడి నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించాడంటే యెరికోలో పరిచర్యను ముగించి యెరూషలేమునకు తిరిగి ఆయన వచ్చాడు. అంటే సమయము సమీపించింది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. అయితే ఇక్కడ ఆయన వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, మన అంశము కూడా ఈరోజు గాడిద. ఏంటి మన అంశం ఏంది? గాడిద. ఎవరు గాడిద? మన పిల్లల్ని తిట్టేటప్పుడు ఏం చేస్తాం? గాడిదలాగా పెరిగావు, బుద్ధి లేదు, ఈడు అడ్డమైన గాడిద అంటాం. ఈరోజు గాడిద గురించి మనం తెలుసుకోవాలి. గాడిదలో ఉన్న గుణాలు కూడా మనం తెలుసుకున్నాం ఇంతకుముందే. నేను మీకు గాడిదకు ఉన్నటువంటి లక్షణాలు గత సంవత్సరము మీకు పరిచయం చేశాను. గాడిద దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో కూడా అంతకుముందు సంవత్సరం మీకు నేను తెలియపరిచాను. ఈసారి ఈ గాడిద గురించి ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ గాడిదను ఎన్నుకున్న దాంట్లో కొన్ని విషయాలను మనము తెలుసుకోబోతూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ మట్టలాదివారము అనేది బైబిల్ గ్రంథములో ఉందా? నాకు క్లారిటీ కావాలి. ఉందంటే ఉంది, లేదంటే లేదు. ఇలా చెప్పొద్దు. నాకు బైబిల్లో మట్టలాదివారం అనేది ఉందా? అయ్యా చెప్పండి నాయన, అది నీకే తెలియనయ్యా అంటారా? శిష్యులు ప్రభుతో అంటారు ఈ మాట. అది మీకే తెలియనయ్యా అంటారు వాళ్ళు. ప్రతి దగ్గర ప్రభు నీరికిచ్చి తప్పించుకుంటా ఉంటారు వాళ్ళు. అది మీకే తెలియనయ్యా అంటారా? మీరు కూడా ఉందా? ఏం నవ్వుతున్నారేంటి? ఉందంటే ఎక్కడుందని చెప్పమంటానన్నా? ఎక్కడుంది చెప్పండి. ఉంటే ఎక్కడుంది అమ్మా? వెరీ గుడ్. 4 సువార్తలలో కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. అయితే యేసుక్రీస్తు ప్రభువారే తనకై తానుగా నా కోసం మట్టలు పట్టుకొని ఊరేగండి, గాడిదండి, లేదు కింద గాడిద నడుస్తూ ఉంటే బట్టలు పరవండి అని యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారా? ఈరోజు మనం అది తెలుసుకోబోతూ ఉన్నాం. లేవీకాండములో మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి. లేవీకాండములో మట్టలాదివారము అనే దానికి ఇంకొక పర్యాయ పదం ఉంది. లేవీకాండము 23:39 నుంచి 41 వచ్చిన వరకు మీరు వెళ్ళి చదివితే అక్కడ ఒక పండుగ కనబడుతుంది. ఆ పండుగ పేరేంటంటే పర్ణశాలల పండుగ. గుర్తుపెట్టుకోండి, ఈ పండుగ పేరేంటి? ఈ మట్టలాదివారము, పర్ణశాలల పండుగ, ఈ రెండిటికి లింక్ ఉంది. లేవీకాండము మీరు ఇంటికి వెళ్ళి నేను చెప్పిన వరకు చదివి, సార్ ఇక్కడ మట్టలాదివారం అని అక్కడ రాయబడలేదే అని మళ్ళీ ఫోన్ చేయబాకండి. ప్రార్థన చేసుకోండి, ఆ అధ్యాయాన్ని చదవండి. అయితే ప్రియమైన వారులారా, దేవుడు ఈ పర్ణశాలల పండుగ అనేది ఇప్పుడు ఇజ్రాయేల్ కూడా యుద్ధం చేయడం ఆపేసింది. ఇజ్రాయేల్ కూడా ఈ వారం యుద్ధం చేయరు. వాళ్ళు ట్రంప్ చేత ఒక తెలివైన మాట నెతన్యాహు చెప్పించాడు. ఏమని చెప్పించాడంటే, మీకు ఒక 10 రోజులు టైం ఇస్తూ ఉన్నాం ఇరాన్కి, మీరు లొంగిపోండి, ఈ 10 రోజులు మీ మీద మేము ఎటువంటి దాడులు చేయము అని మాట్లాడాడు. దీంట్లో ఆంతర్యం ఏంటో తెలుసా? ఏంటి?
దీనికోసమే. ఇశ్రాయేలీల పండగలు అనేకమున్నా అందులో ప్రాముఖ్యమైన పండుగ పర్ణశాలల పండుగ. మనకేసన్న వాళ్ళు జరుపుతారు కదా గుడారాల పండుగని, అవన్నీ కూడా పాత నిబంధన గ్రంథానికి సంబంధించినవి. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో ఈ పర్ణశాలల పండుగ అనేది కూడా బైబిల్లో ఎలాంటి ప్రాముఖ్యతను సంతరించుకుందో కూడా మనం తెలుసుకున్నాం. గుడ్డిగా మనము ఏది కూడా చేయకూడదు, బైబిల్ ప్రూఫ్స్ పెట్టుకొని మనం చేయాలి. ఇప్పుడు మట్టలు పెట్టుకొని వీళ్ళందరూ నిలబెట్టారు కదా, దానికి క్లారిటీ ఇస్తున్నాను నేను. చేయొచ్చా లేదా? ఏంటి ఇది అనంటే, పన్నుపాప కూడా పొద్దున్నే ఎప్పుడు లేదు, 8:30కి లేస్తుంది. 7:30 కల్లా లేచి ఆమె మట్టని ఆమె రాత్రి తెచ్చుకుంది. ఆడించో ఒక మట్టని సంపాదించింది. ఆ చర్చిలో ఎవరో ఇచ్చినట్టున్నారు. దానికంతా రాత్రి పూలు గుట్టి రెడీ చేసుకొని పొద్దున్నే పోయింది. మమ్మల్ని వదిలిపెట్టేసి పొద్దున్నే పోయింది. ఎక్కడికంటే గాంధీ బొమ్మ సెంటర్లో తిరగద్దంట. పోయి గాంధీ బొమ్మ సెంటర్లో తిరిగేసి వస్తానన్నా నేను, ఇప్పుడల్లా రాను, 1 గంటకి మీకు కూడా చర్చ అయిపోద్ది కదా. నెక్స్ట్ సండే నేను జన్కో చర్చిలో వచ్చి దీన్ని పట్టుకొని తిరుగుతానని. అప్పుడు అయిపోయి ఉంటుందమ్మా, అందరూ అయిపోయి ఉంటారు, ఎక్కడ చేసినట్టు అక్కడ చేస్తారంటే కాదంట. నెక్స్ట్ వీక్లో జన్కోలో తిరుగుతుందంట. చూద్దాం, ఒకవేళ ఆ మట్ట కానీ వాడిపోకపోతే తీసుకొని వస్తుందన్న. సరే, ఈ సమయంలో ఇక్కడ పర్ణశాలల పండుగ అని ఉంది. ఈ పర్ణశాలల పండుగ యొక్క ప్రాముఖ్యత మీకు చాలా స్పష్టంగా వివరించాలనుకుంటున్నాను ఈరోజు. ఈ పర్ణశాలల పండుగ అంటే ఏంటి? ఈ పర్ణశాలల పండుగ అంటే ఇది మొదటి దినము నుంచి 8 దినాలు ఆచరించే పండుగ. ఈ 8 దినాలు దేవుడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలీలతో ఒక విషయాన్ని చెప్తాడు. ఏమని చెప్తాడంటే, మీరు ఈజిప్టులో నుంచి వచ్చినప్పుడు మీరు పర్ణశాలలు అంటే గుడారాల్లో నివాసం ఉన్నారు కదా, కాబట్టి ఈ గుడారాల్లో మీ శ్రమను నేను దాటించాను కదా, మీ బానిసత్వాన్ని నుంచి నేను మిమ్మల్ని విడిపించాను కదా, కాబట్టి ప్రతి సంవత్సరము మీరు హెచ్చిపోకుండా గర్వించకుండా మీ స్థితి ఏంటో మీరు తెలుసుకోవాలని, నా శక్తి ఏంటో మీరు తెలుసుకోవాలని ప్రతి సంవత్సరము అంటే ఏటేటా మీరు మీ గుడారాలను విడిచిపెట్టి అంటే మీ ఇళ్లను విడిచిపెట్టి పర్ణశాలల్లో మీరు నివాసం ఉండాలి. ఈ పర్ణశాలలో మీరు నివాసం ఉన్న తర్వాత 8వ దినమున మీరు యెరూషలేము మందిరానికి అందరూ రావాలి. ఈ గుడారాలు విడిచిపెట్టాలి, పర్ణశాలలు విడిచిపెట్టాలి. పర్ణశాలలు దేనికి సాదృశ్యము అంటే దేవుడు నియమించిన కట్టడ. గుర్తుపెట్టుకోండి, కట్టడ అంతే, దానికి ఆప్షన్ లేదు. కట్టడకి ఆప్షన్ ఉండదు. పరలోక ప్రార్థనకి ఏమైనా ఆప్షన్ ఉందా? నవధన్యతలకి ఏమైనా ఆప్షన్ ఉందా? 10 కమాండ్మెంట్స్కి ఏమైనా ఆప్షన్ ఉందా? 10 ఆజ్ఞలకి చెప్పాడా దేవుడు? పర్లేదు, ఈ 10 ఆజ్ఞల్లో నువ్వు ఒక ఆజ్ఞని మిస్ చేసినా పర్లేదని చెప్పాడా? కంపల్సరిగా ఈ లా మీరు ఫాలో అవ్వాల్సిందే, ఈ 10 ఆజ్ఞలు మీరు ఫాలో అవ్వాల్సిందే. అలాగే ఈ పర్ణశాలల పండుగ గురించి కూడా మోషేతో దేవుడు ఈ ప్రజలకు తెలియజెప్పమని చాలా స్పష్టంగా మాట్లాడాడు. అక్కడ మాట్లాడిన తర్వాత ఈ పండుగ వారి యొక్క బానిసత్వాన్ని వారు గుర్తు చేసుకుంటూ, మా గత జీవితము ఇంత రోతగా ఉంది, ఇంత రోత జీవితాన్ని మధురంగా మార్చిన మా దేవుణ్ణి కూడా జ్ఞాపకం చేసుకో. రోత జీవితం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రెండిటికి మధ్య దేవుడు వారిని ఎలా విమోచించాడో కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు వారు ఏం చేస్తారంటే 5 దినాలు ఈ పండుగను ఆచరించిన తర్వాత వీరేం చేస్తారంటే, ఇది పస్కా పండుగకు ముందు ఇశ్రాయేలీలకు ఆ రాత్రి దేవుడు ఒక దూతను పంపించాడు కదా, ఐగుప్తులో ప్రథమ ఫలాలన్నింటినీ చంపేయమన్నాడు కదా. కాబట్టి అప్పుడు వారు ఏం చేశారు? ఈ రాత్రి మీరు పస్కాని ఆచరించండి అన్నారు. అవునా? పస్కాని ఆచరించమన్నాడా దేవుడు? ఎలా ఆచరించమన్నాడు? నిర్గమాకాండం అంతా చదవండి, మీకు అర్థమైంది. లేవి కాండం అంతా చదవండి. 5 కాండాలు మీరు చదివితే తప్ప మీకు దేవుని యొక్క వాక్యము అర్థం కాదు. గుర్తుపెట్టుకోండి, ఆది కాండము నుంచి ఆది కాండము ప్రకటన లింక్ చేసుకోండి, నిర్గమాకాండము తర్వాత గ్రంథాన్ని లింక్ చేసుకోండి. లేదు అంటే ఆది కాండము నుంచి ఆది కాండం 1 అధ్యాయము, మత్తయి సువార్త 1 అధ్యాయం, లేదా ఆది కాండం 5 అధ్యాయాలు, మత్తయి సువార్త 5 అధ్యాయాలు, ఇలా లింక్ చేసుకుంటూ పోతే
పాత నిబంధన క్రొత్త నిబంధనకు ఎలా మ్యాచ్ అవుతుందో మీరు చూడాలి. అంతేగాని నేటి దినాల్లో కొంతమంది క్రీస్తు సంఘస్థులు అని కొంతమంది టీం బయలుదేరి వాళ్ళు క్రీస్తుని మాత్రమే ఆరాధిస్తారు. కొంతమంది పరిశుద్ధాత్ముడు అని పరిశుద్ధాత్మ దేవుణ్ణే ఆరాధిస్తూ ఉంటారు. కొంతమంది యెహోవా సాక్షులు, పరిశుద్ధాత్మ లేడు, యేసుక్రీస్తు లేడు, యెహోవానే దేవుడని ఆరాధిస్తారు. ఆఖరికి మనిషి ఎలా తయారైపోయాడంటే దేవుడు లేడు, దేవుడు లేడు, నేనే దేవుణ్ణి. 40 దినాలు నన్ను నువ్వు స్వామి అని పిలవాలి, నిన్ను నేను స్వామి అని పిలుస్తా. ఎందుకనంటే నువ్వు స్వామివి, నేను స్వామి, మిగతా అసలు స్వామి ఎటుపోయాడు. నువ్వు వెదవి, నేను నీకంటే వెదవుని కదా. అర్థమవుతుందా మీకు ఈ విషయం? నువ్వు నన్ను స్వామి అని పిలిచి నేను నిన్ను స్వామి అని పిలిస్తే అసలు స్వామి ఎటుపోయాడు. కాబట్టి ఇప్పుడు అసలు స్వామి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ పస్కాను జ్ఞాపకం చేసుకుంటూ, అంటే విడుదలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ పండగను ఆచరిస్తారు. వాళ్ళు ఈ పండగను ఆచరిస్తూ ఉన్నప్పుడు వీరందరూ ఏం చేస్తారంటే 5 రోజుల తర్వాత కుటుంబాలతో సహా యెరూషలేము దేవాలయానికి రావాలి. ఇప్పుడంటే జన్కోకు ఒక చర్చి ఉంది, పక్కనున్న పల్లెటూర్లలో కూడా తలా ఒక చర్చి ఉంది. అప్పుడు అలా లేదు. అందరూ కలిసి యెరూషలేముకి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేవాళ్ళు. ఎందుకు వచ్చేవాళ్ళు అంటే వీరు పస్కాని ఆచరించడానికి వస్తారు. పస్కా అంటే ప్రతి కుటుంబము ఒక గొర్రెను కానీ ఒక మేకను కానీ వారి కుటుంబముతో పాటు వెంటబెట్టుకొని యెరూషలేముకి వస్తారు. ఇప్పుడు వీళ్ళు ఈ పర్ణశాలల పండుగ అయిపోయింది ఇక్కడ. అంటే వారు పర్ణశాలల్లో ఎందుకు నివాసం ఉండమన్నాడంటే దేవుడు ఒకప్పుడు మీరు ఇలా జీవించారు కాబట్టి అది జ్ఞాపకం చేయడానికి, నిత్యము నీకు నీ బిడ్డలకు ఈ భూమి ఆకాశము ఉన్నంత వరకు ఇది జ్ఞాపకం చేయాలి అది చెప్పాడు దేవుడు. ఇది అయిపోయిన తర్వాత దేవుడు నీకు ఎలా విమోచన ఇచ్చాడో కూడా యెరూషలేము మందిరములోకి వస్తే నీకు అర్థమైపోతుంది. ఇప్పుడు యెరూషలేము ఏమైపోయింది? మనుషులతో కాదు, జంతువులతో కూడా కిటకిటలాడిపోతుందంట. ఎందుకో తెలుసా? మనం ఆదివారం ఏం చేస్తామంటే నిద్రలేం కానీ ఏం చేస్తాం? మటన్ షాపుకు పరిగెత్తుతాం, చికెన్ షాపుకు పరిగెత్తుతాం, ఫిష్ ఎక్కడ నమ్ముతున్నారా ఎతికి లాస్ట్కి ఏం దొరకకపోతే చేపలన్నా పట్టుకుపోదాం ఇప్పుడు ఈ పస్కా పశువును తీసుకొని యెరూషలేము మందిరానికి వెళ్ళొచ్చాం. గుర్తుపెట్టుకోండి, నేను చాలా చక్కగా మీకు వివరణ ఇస్తూ ఉన్నాను. ఎందుకు వచ్చారు వీళ్ళు? ఈ పండుగను ఎందుకు ఆచరించారంటే వారికి ఆ దినాల్లో స్థిరమైన నివాసం లేదు కాబట్టి ఇప్పుడు ఉంది. అది వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇప్పుడు యుద్ధం కూడా ఆగిపోయిన దానికి కారణం ఏంటో తెలుసా? వారు పస్కాకి ఇచ్చే ప్రాముఖ్యత ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోవాలి. యుద్ధం ఆగిపోయింది. ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఇరాన్ నేను టచ్ చేయట్లా. ప్రపంచం ఏమనుకుంటుందో తెలుసా? దీని తర్వాత ఎంత ఘోరమైన విపత్తు ఇజ్రాయేలు ఇరాన్కి క్రియేట్ చేయబోతుందో అని అనుకుంటుంది ప్రపంచం అంతా. కానీ ప్రపంచానికి తెలియని ఒక లాజిక్ ఏంటో తెలుసా? ట్రంప్ సింపుల్గా 10 రోజులు మీకు వార్నింగ్ ఇస్తాం. ఫస్ట్ 2 రోజులు అన్నాడు, తర్వాత 5 రోజులు అన్నాడు, తర్వాత వారం రోజులు అన్నాడు, తర్వాత 10 డేస్ అన్నాడు. ఇప్పుడు పత్రికలు ఆ న్యూస్ అంతా ఏమని చెప్తూ ఉందంటే, ఏమని చెప్తున్నాడు? ట్రంప్ ఏంది ఊరకొరక టైం మార్చడం పిచ్చోడు ట్రంప్ కాబట్టి అని అన్నాడు. కానీ ఇశ్రాయేలీలు 10 దినాలు పస్కాని ఆచరిస్తారు. ఇది శ్రేష్టమైనది. వారి జీవితంలో పస్కా అనుభవంలోకి వారు వెళ్ళబోతున్నారు కాబట్టి ఈ పండుగ వారికి చాలా ఇంపార్టెంట్. అందుకని యుద్ధం ఆపేశారు. ఇది దీంట్లో లాజిక్ మీకు అర్థం అవ్వాల్సింది. అయితే ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, లేవీకాండము 23:41 వచనములో మోషేతో దేవుడు ఏమని చెప్పిస్తున్నాడంటే, ఇది నిత్య కట్టడ. దయచేసి చదవద్దు, నోట్ చేసుకోండి. అమ్మమ్మ చదవద్దు, మనకి టైం సరిపోదు కాబట్టి చదవాల్సినవి ఏమన్నా ఉంటే మీకు నేను చెప్తాను, చదువుదురు. కాబట్టి ఇది కట్టడ, ఈ కట్టడ మీరు ఆచరించాలి. ఇప్పుడు మనము ఈ పర్ణశాలల పండుగ అయిపోయింది. ఇప్పుడు పస్కా పండుగకు వారు సిద్ధపడి యెరూషలేముకు వచ్చారు. ఈ యెరూషలేముకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చుట్టూ ప్రాంతములో ఉన్నటువంటి గ్రామాల్లో సువార్త ప్రకటించి ఆ రాత్రి యెరికోలో ఉన్నాడు. ఉదయానికి
యెరూషలేముకు వచ్చాడు. ఈయన కూడా అర్థమైందా మీకు ఇప్పుడు? ఈయన ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చాడమ్మా? ఈయన చెప్పాలి. పస్కాని ఆచరించడానికే వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు వారు. దేవుని కట్టడను ఎక్కడన్నా యేసుక్రీస్తు ప్రభు వారు తృణీకరించాడా? ఆయన వచ్చింది ఎందుకో తెలుసా? పస్కాని ఆచరించడానికి వచ్చాడు. ఇప్పుడు మీకు అర్థమవ్వడానికి చక్కగా వివరిస్తాను నేను. అది అందరూ వచ్చిన మార్గము గుండా యేసుక్రీస్తు ప్రభు వారు రాలేదు. అందరూ చుట్టుప్రక్కల నుంచి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ప్రత్యేకమైన మార్గములో వచ్చాడు. వచ్చి ఆయన ఏమడుగుతున్నాడంటే, మత్తయి సువార్తలో ఇప్పుడు చేద్దాం. ఆయన అడిగిన మాట మత్తయి సువార్తలో చూద్దాం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకురండి, ఎందుకంటే గాడిదను నేను వాహనంగా చేసుకోబోతూ ఉన్నాను. మీరు అర్థం చేసుకోండి ప్రియమైన వాళ్ళరా, ఈ దినమున దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి సత్యం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, ఈయన ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము మీ దగ్గరికి తెచ్చాను కదా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని మరియకు, గొల్లలకు, యోసేపుకి చక్కగా దేవుని కుమారుని గురించి దూత వర్తమానము లోకానికి అందించింది. ఆ అందించడములో భాగంగా ఈ రాజు ఎలా వచ్చాడో తెలుసా? ఎలా వచ్చాడు ఈ రాజు? గాడిద మీద వచ్చాడు. ఈ రాజు ఎలాగొచ్చాడండి? రాజు ఎలాగొస్తాడు చెప్పండి? రాజు గుర్రం మీద వస్తాడు కదా. ఆ దినాల్లో అత్యున్నతమైనటువంటి వాహకం ఏంటి? గుర్రమే. రాజుకి నిదర్శనము, టీవీకి నిదర్శనం ఏంటంటే, రాజు కుక్కల్ని లేకపోతే కుక్కల మీద ఎక్కి, నక్కల మీద ఎక్కి, రాజు గుర్ర దేని మీద ఎక్కితే రాజుకి విలువ ఉంటుందా? కానీ ఈ రాజు ఏం చేశాడో తెలుసా? మీ ఎదుట కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద. కట్టబడడం అంటే విడిపించబడడం, కట్లతో విడిపించబడడం. దీని గురించి మీకు నేను చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ కట్ల చేత మానవుడు బంధించబడ్డాడో ఆ కట్లను తెంపడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడని గతంలో మీకు ఇచ్చిన వర్తమానములో చెప్పాను. దాంట్లో చాలా విశ్లేషణ మీకు అందించాను. ఈ దినమున అది చెప్పట్లా నేను. కట్టబడి ఉన్న గాడిద విడుదల అయింది. ఇప్పుడు గాడిద వచ్చింది. ఎక్కడికి వచ్చిందండి? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి గాడిద వచ్చింది. వాస్తవంగా చెప్పాలి అనంటే, గాడిద బైబిల్ గ్రంథములో చాలాసార్లు గాడిద గురించి ఆది కాండములో ఒక మాట ఉంది. అది మీకు నేను తెలియపరుస్తాను. చూడండి, ఇది చదవండి. 22:5 ఈ మాట చదువమ్మా. ఆది కాండము 22:5. తన పనివారితో ఎక్కడుండాలి? మీరు ఇక్కడే ఉండాలి. మోరియా పర్వతం మీద అబ్రహాము తన కుమారుని వధించడానికి అక్కడ బలిపీఠమును కట్టాడు. బలిని దేవునికి అర్పించడానికి వెళుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, గాడిద పరిశుద్ధ స్థలములోకి రాకూడదు. గుర్తుపెట్టుకోండి, గాడిద పరిశుద్ధమైన స్థలములో అడుగు పెట్టకూడదు. ఈ గాడిదను కొండ కిందే ఉంచాడు, పనివారిని కొండ కిందే ఉంచాడు. గాడిద కానీ పనివారు కానీ పరిశుద్ధ స్థలములో దేవునికి బలి అర్పించే ప్రాంతములోకి అడుగు పెట్టకూడదు. ఇది గాడిదకున్నటువంటి ప్రాముఖ్యత. తర్వాత గాడిద చేత బుద్ధి చెప్పించాడు. తర్వాత గాడిద చేత అనేక విషయాలు మాట్లాడించాడు దేవుడు. అది ప్రక్కన పెడితే, ఇప్పుడు గాడిదకి ఆది కాండములో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అబ్రహాము తన పనివారితో చెప్తున్న మాట ఏంటంటే, గాడిదని కొండ కింద ఉంచు, కొండెక్కించబాకండి గాడిదని, కావలసినవన్నీ కూడా ఇక్కడి నుంచి మోసుకొని వెళ్దాం. ఎందుకు అంటే, గాడిదలో కొన్ని చెడ్డ గుణాలు ఉన్నాయి కాబట్టి ఈ గాడిద అపవిత్రమైన జంతువుల్లో కూడా చేర్చబడింది. ఈ గాడిదను నిర్గమకాండములో మనం చూస్తే దేవుడు ఒక లేవి కాండములో ఒక లిస్ట్ ఇస్తాడు. నిర్గమకాండము, లేవి కాండములో ఏ జంతువులను మనం తినొచ్చు, ఏ జంతువుల్ని మనం తినకూడదు, ఏ పక్షుల్ని మనం తినొచ్చు, ఏ పక్షుల్ని మనం తినకూడదు, ఏ జాతి వాటిని మనము తినాలి, తినకూడదు, చాలా స్పష్టంగా దేవుడు ఇచ్చేశాడు. దాంట్లో గాడిద కూడా కనబడుతుంది మనకి. అయితే ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో ఈ గాడిద
పరిశుద్ధ స్థలములో ప్రవేశము లేదు. పరిశుద్ధ స్థలములోకి గాడిదకి ప్రవేశము లేదు. అందుకే ఈ గాడిద బయట కట్టబడి ఉన్నది. ఈ గాడిద బయట కట్టబడి ఉన్న గాడిదను యేసుక్రీస్తు ప్రభువారు తెప్పించుకున్నాడు. అర్థమైందా మీకు? యేసుక్రీస్తు ప్రభువారు తెప్పించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ఈయనేం చేశాడో తెలుసా? ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దీని స్వభావము ఎలాంటిది? యోబు గ్రంథం ఒకసారి తీద్దామా? ఇంకొక రెఫరెన్స్ మీకు ఇస్తాను నేను. యోబు గ్రంథము తీయండి అమ్మా గబగబా. మీలో ఎవరన్నా యోబు గ్రంథాన్ని తీయగలిగితే యోబు గ్రంథము 39:5-7 వరకు చూద్దాం. ఏంటమ్మా ఇప్పుడు? అది స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడుతుంది. పట్టణములోకి రావడానికి దానికి ఇష్టం ఉండదు. పట్టణములో కోలాహలముగా ఉంటుంది కదా, అక్కడికి ఉండడానికి అది ఇష్టపడదంటది. అది అరణ్యములోనే దాని యొక్క పనికిమాలిన చేష్టలు చేసుకుంటూ అరణ్యములోనే ఉంటుందంట. అది ప్రజల మధ్యకి రావడానికి దానికి ఇష్టం ఉండదంట. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళారా, ఈ రీతిగా పనికిమాలిన పనులు చేసుకునేవాడు అందరూ కూడా దేవుని సన్నిధికి ఎందుకు రారు అని అంటే చెప్పండి. ఇప్పుడు చెప్పండి. దేవుని యొక్క సన్నిధికి రమ్మంటే తాగుతాడు అనుకో. ఎగ్జాంపుల్, వాడు ఏమంటాడో తెలుసా? అందరు పాస్టర్లు మంచోళ్ళ ఏందయ్యా నన్ను రమ్మంటారు. అక్కడ పెద్దలు మంచోళ్ళు కదయ్యా, భలే వాళ్ళయ్యా. ఆడవాళ్ళందరూ కూడా సరిగ్గా లేరు, వాళ్ళేది అనుకుంటుంటారయ్యా. వ్యభిచారం చేసేవాడు, పాపం చేసేవాడు, అబద్ధాలు మాట్లాడేవాడు, అబద్ధాలు చెప్పేవాడు, సనుగుకునేవాడు, ఇలాంటి వాడందరూ కూడా దేవుని మందిరానికి రమ్మంటే ఏం చెప్తారంటే ఎప్పుడో జరిగిపోయిన కాలంలో నాకు గౌరవం ఇయ్యలేదు అని వెళ్ళిపోతారు. కారణం ఏంటో తెలుసా? ఇక్కడ అది పట్టణ కోలాహలాన్ని ఆస్వాదించదంట. మనుషుల మధ్యలో ఉండడానికి దానికి ఇష్టం లేదంట. అందుకు అది కట్టబడింది. దేని చేత కట్టబడి ఉన్నది? దాని పనికిమాలిన చేష్టల చేత అది కట్టబడి ఉన్నది. గాడిదని విప్పి దాని వెనకాల పోండి, ఏం చేస్తుందో? ఆవుని విప్పండి వెనకాల పోండి, గొర్రెని విప్పండి వెనకాల పోండి, కుక్కని విప్పండి వెనకాల పోండి, ఏం చేస్తుంది? గాడిద ఏం చేస్తుంది? ఎగిరి పళ్ళు ఊడిపోయేటట్టు కొడుతుంది. అవునా? గాడిదని గుర్రాల్లాగా కానీ గాడిదని ఆవుల్లాగా కానీ మేపుకోవడానికి తీసుకెళ్తూ ఉంటుంటారు కొన్నిసార్లు. ఈ గాడిదల్ని ఏం చేస్తారు? కాళ్ళు కట్టేస్తారు, 2 కాళ్ళు. ఎందుకో తెలుసా? యజమానుని కూడా కొట్టద్దు. దానికి ఉన్నటువంటి పొగురుబోత్తనం ఏంది? అది ఎవరినైనా కొడుతుంది. కాబట్టి ఇటువంటి గాడిదను దేవుడు తన యొక్క వాహనముగా చేసుకోవడానికి పిలిచాడు. ఇక్కడ ఈ గాడిదకు ఒక పోలికను దేవుడు ఇచ్చాడు. ఎందుకు గాడిదను దేవుడు తన పోలికగా ఇక్కడ మాట్లాడుతున్నాడంటే ఇర్మియా గ్రంథము తీయండి. ఇర్మియా 2:24-25 వచనాల్లో ఒక మాట ఉంది. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు అది దాని కామాతురత వలన గాలి పీల్చును, కలిసి కొనినప్పుడు దాని త్రిప్పగలవాడు ఎవడు? దాని వెదకు గాడిదలలో ఏదియు అలసి ఉండదు, దాని మాంసములో అది కనబడును. జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము, నీ గొంతుక దప్పి కొనకుండునట్లు జాగ్రత్త పడుము అని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థము వినను. అన్యులను మోహించితివి, వారి వెంబడి పోదునని చెప్పుచున్నావు. ఎవరి గురించి గాడిదని పోల్చాడు దేవుడు? ఎవరి గురించి పోల్చాడమ్మా? ఇశ్రాయేలు జాతి గురించి పోల్చాడు. ఇశ్రాయేలీలో పనికి మాలిన వారి యొక్క స్వభావాల గురించి దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. వీరికి దేవుడు కట్టడ ఇస్తే గాడిద పనులు చేస్తున్నారు, పనికి మాలిన పనులు చేస్తున్నారు. వారు పట్టణములో ఉండకుండా పాడైనటువంటి వ్యభిచార కొంపల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పాడైపోయినటువంటి వ్యభిచారము చేసేటువంటి స్త్రీలతో సాంగత్యము చేస్తున్నారు. దేవుణ్ణి ఎరగనటువంటి స్త్రీలను వివాహము చేసుకుంటున్నారు. వారు అపవిత్రులుగా మార్చబడుతున్నారు.
అందుకు దేవుడు గాడిదతో వారిని పోల్చాడండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వద్దాం మనం. ఇటువంటి గాడిద స్వభావము కలిగినటువంటి ఇశ్రాయేలీలు ఎన్ని మార్లు గద్దించినను వారు లోబడట్లా. ఎన్ని మార్లు దేవుడు వారి హృదయముతో మాట్లాడినా వారి హృదయ వాంఛలు, వారిలో ఉన్నటువంటి వికృతమైన కార్యకలాపాలు వారు మార్చుకోవట్లేదు. కాబట్టి వారికి శాసనాలు ఇచ్చాడు, కట్టడ ఇచ్చాడు, ప్రవక్తలను పంపించాడు, యాజకులను పంపించాడు, బలులు అర్పణలు దేవుడు వారికి ఇచ్చిన వారు ఆ అర్పణలు బలులు అర్పిస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి, వారు తిరిగి మరలా పాపము వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. వారు తిరిగి బలి ఇస్తూ ఉన్నారు. జరిగిన పాపము నిమిత్తము తిరిగి మరలా అదే పెంటలోకి అడుగు పెడుతున్నారు. అదే పాపమును వారు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అందుకు దేవుడు ఎన్ని మార్లు మీకు చెప్పినా మీ స్వభావము గాడిద స్వభావము లాగా ఉంది. గాడిదలాగా పట్టణాన్ని విడిచి బయట తిరుగుతూ ఉన్నారు. దేవుని మందిరానికి రాకుండా ఎప్పుడు వస్తున్నావో తెలుసా? దేవుని మందిరానికి తప్పు చేసినప్పుడు దేవుడు ఒక కట్టడ విధించాడు నీకు. ఏంటంటే బలిని అర్పించిన తర్వాత నీ పాపాలకు ప్రాయశ్చిత్తము ఆ దేవుడు చేస్తాడు అని. అప్పుడు బలి అర్పిస్తున్నావు, తిరిగి వెళ్ళిపోతున్నావు, ఇప్పుడు పాపం చేస్తూ ఉన్నావు. గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన పస్కా సమయము సిద్ధపరచబడింది. ఈ పస్కాకి చుట్టూ గుడారాల్లో పర్ణశాలల్లో ఉన్న వారు పండుగను ఆచరించి బలిని అర్పించడానికి యెరూషలేముకు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా యెరికో శపితమైన ప్రాంతంలో సువార్తను ప్రకటించి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా డౌన్ లో లోపల ఉన్న యెరికో పట్టణంలో నుంచి యెరూషలేములోకి ఆయన ఎక్కి వస్తూ ఉన్నాడు. నీ రాజు నీతి సూర్యుడు, ఆయన గాడిదను గాడిద పిల్లను వాహకంగా చేసుకొని రాబోతున్నాడు. మీరు అర్థం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తున్నాను. వీరందరూ కూడా బలిపక్షువులను తీసుకుని వస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం గాడిద మీద ఎక్కువ వస్తున్నాడు. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ జరగబోతున్న సంఘటన చాలా విచిత్రంగా ఉండబోతుంది. ఏంటి ఈ విచిత్రమైనటువంటి సంఘటన అని దేవుని వాక్యాన్ని మనము తెలియజేసుకుంటే, నిషేధించబడిన దాన్ని దేవుడి దగ్గరికి తీశాడు, పాపములో ఉన్న దాన్ని దేవుడి దగ్గరికి తీశాడు, కామాతృత కలిగిన దాన్ని దేవుడి దగ్గరికి తీశాడు, పట్టణానికి దూరంగా జీవించేదాన్ని దేవుడి దగ్గరికి తీసించాడు. పరిశుద్ధ స్థలములో నివాసము చేయడానికి కానీ, ఆ పరిశుద్ధ ప్రాంగణములో తిరగడానికి కానీ అధికారము లేనటువంటి ఒక జంతువుని దేవుడి దగ్గరికి తీశాడు. ఈరోజు మానవుని జీవితము అలాగే ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడు కదా, ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ఈ గాడిద స్వభావము కలిగిన వాని మీద ఎక్కువ కూర్చున్నాడు. అర్థమైంది మీకు? ఇప్పుడు ఎవరికి ఘనత వచ్చింది చెప్పండి? ఎవరికి వచ్చింది? గాడిదని ఎవడన్నా ప్రేమిస్తాడా? గాడిద మన వీధిలో నడుస్తున్నాం గాడిద. ఇప్పుడు గాడిద గురించి మనం నేర్చుకున్నాం కదా. మీరేమన్నా దుప్పట్లు పట్టు చీరలు వెళ్ళి పరస్తారా గాడిదకి? ఒకవేళ మన కాంపౌండ్లోకి వస్తే దాన్ని ఏం చేస్తాం? మనం రాళ్ళు తీసుకొని కొడతాం. ఎందుకంటే కర్ర తీసుకొని వెనకాల పరిగెత్తే అది పశువు కాదు, ఎగిరితంతది అది. కాబట్టి దూరంగా నిలబడి రాళ్ళు వేసి పో 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 అని హై పో అని తరుగుతూ ఉంటాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు గాడిదకి యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కిన తర్వాత ఘనత వచ్చింది. ఇప్పుడు ఆయన కూడా పస్కాని ఆచరించడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు వారు. గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రజలు పస్కాని ఆచరించడానికి వచ్చారు. పస్కాని ఆచరిస్తూ అట్ ద సేమ్ టైం కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని వారు చాలా మంది ఎరుగరు. ఆయన కార్యాలు యోహాను సువార్తలో మనం చదువుకున్నదే 12వ అధ్యాయం 9 నుంచి 15 వరకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి చక్కగా. అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. ఈ ప్రజలందరూ కూడా పట్టణానికి ఎందుకు వచ్చారంటే, ఈ ప్రజలు యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన గొప్ప కార్యాల గురించి విన్నారు. ఆయన నేనే మెస్సియాను, ఆయన నేనే రాజును, నేనే యూదులకు రాజును, నేనే ప్రభువును, రక్షణ దయచేయవాడును నేనని అనేక గొప్ప కార్యాలు ఆ చుట్టుప్రక్కల చేస్తే చాలా మంది చూశారు, చాలా మంది చూడని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, యేసుక్రీస్తు ప్రభువు కూడా యూదుడు కదా, ఈయన కూడా పస్కాను ఆచరించడానికి ఎక్కడికి వస్తాడు? యెరూషలేం మందిరానికి వస్తాడు. యెరూషలేం మందిరానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తుని చూడొచ్చు.
మొదటిది. రెండవది ఏదో తెలుసా? దానికి ముందు ఒక సంఘటన జరిగింది. బేతనియా గ్రామంలో మార్తా మరియా సహోదరుడు లాజరు చచ్చిపోయాడు. లాజరు చనిపోయి 3 రోజులు అయిపోతే లాజర్ని దేవుడు బ్రతికించాడు కదా. లాజర్ని దేవుడు బ్రతికించిన తర్వాత ఇప్పుడు ఆ లాజరు కూడా ప్రభు వస్తున్నాడు కాబట్టి వస్తాడు లాజరు. కాబట్టి నిజంగా చచ్చిపోయాడు ఆ లాజరు. 3 దినాలు సమాధిలో ఉన్న లాజరుని కూడా చూడడానికి వీరు ఎంతో ఆసక్తి కలిగి వచ్చారు. యేసుని చూడడానికి వచ్చారు. చనిపోయి తిరిగి లేచిన లాజరుని చూసి ఆనందించడానికి, ఒక క్లారిటీ తీసుకోవడానికి ప్రజలందరూ వచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు? పస్కాని ఆచరించడానికా? చెప్పండి. ఇప్పుడు మీకు అర్థమవ్వాల్సిన ఆత్మీయ మర్మం ఏందో తెలుసా? పస్కా పశువు నేనే అని తెలియజెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోకి వచ్చాడు. ఇక నుంచి ఈ ఏటేటా బలులు అర్పణలు మీకు జరగడానికి వీలు లేదు. ఒక్కమారే పరిశుద్ధుడు తన ప్రాణాన్ని మీ కొరకు బలిగా అర్పించడానికి వచ్చినవాడు. ఆ పరిశుద్ధుడైన దేవాది దేవుడు తనను తాను బలిగా అర్పించుకోవడానికి వచ్చాడు. చూడండి ప్రియమైన వారలారా, దేవుని యొక్క కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయి. వీరందరూ బలిలో అర్పించడానికి ఏటేటా అలవాటు పడ్డారు. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. ఒకేసారి ఈ బలులు కాదు నాయనా, నేను పరలోకము నుంచి దిగి వచ్చిన పరిశుద్ధుడను. మీరు ఏటేటా పాపాలు చేస్తున్నారు, అర్పణలు అర్పిస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారే పరిశుద్ధుడిగా మీ కొరకు నేను సిలువ మరణాన్ని ఇక్కడ మీ కొరకు బలిగా అర్పించబడడం కొరకు నేను దిగి వచ్చిన దేవుడను. అందుకు వారు స్తుతిస్తున్నారు. గాడిద మీద ఎక్కినప్పుడు వారు ఎలా స్తుతిస్తున్నారు? ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, దావీదు కుమారునికి జయము జయము. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో జకర్యా గ్రంథము 9:9 ఒక మాట వ్రాయబడి ఉన్నది. చదవండి. ఆ సియోను నివాసులారా, అంటే యెరూషలేము నివాసులారా, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడుగా ఉండి గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ ప్రవచనం ఎక్కడ నెరవేర్చబడింది? జకర్యాకి యేసుక్రీస్తు ప్రభు వారికి కొన్ని వందల సంవత్సరాలు జరిగిపోయింది. ఈ రాజు ఎలా వస్తాడు? నీ రాజు అన్నాడు అక్కడ. ఈ రాజుకేముంది? క్రూరత్వం లేదు రాజుకి. ఈ రాజుకేముంది? దీనుడుగా, నీతిమంతుడుగా, తగ్గింపు కలిగిన వాడుగా. ఎక్కడికి వచ్చాడు ఆయన? నీ మధ్యకు వచ్చాడు. ఈ ప్రవచన నెరవేర్పు. అందుకు వారు ఏమంటున్నారు? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని వారు స్తుతులు చెల్లిస్తున్నారు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో నిషేధించబడిన దాని మీద ప్రభు కూర్చున్నాడు అంటే దాని అర్థమేంది అనంటే, ఇప్పుడు గాడిదకు ఘనత వచ్చింది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏందో తెలుసా? నీకు ఘనత ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడు వస్తుంది? పాటలు పాడితే వస్తుందా? సంఘం ఊడిస్తే వస్తుందా? చాపలు వేస్తే వస్తుందా? వస్తుంది. దశంభాగాలు ఇస్తే వస్తుందా? సంఘంలో ప్రోగ్రాంలు చేస్తే వస్తుందా? 9:30కి ఆరాధనకు వస్తే వస్తుందా? ఇప్పుడు నీకు ఘనత ఎక్కడ వస్తుంది? ఏమా పుస్ 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 అంటున్నారు మీరు అందరూ. పుస్ 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 అంటున్నారు అంటే ఏది చెప్తే ఏది కరెక్ట్ అవుద్ది, రైట్ అవుదో అది నీకే తెలియనయ్యా. మీరు బాగా నన్ను కూడా అర్థం చేసుకున్నారు. అది మీకే తెలియనయ్యా. క్రీస్తు నీతో ఉంటే, క్రీస్తు నీలో ఉంటే, క్రీస్తు నీ చుట్టూ ఉంటే నీకు ఘనత వస్తుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. క్రైస్తవుడిగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదో కాదు, అది వదిలేస్తాము. మొన్న మన జూమ్ మీటింగ్ జరుగుతుంది. జూమ్ మీటింగ్ జరుగుతుంది కదా. ఆ జూమ్ మీటింగ్లో మన పాల్బాబాయ్ పాల్గొన్నాడు. బాబాబాయ్కి పాల్బాబాయ్ కూడా తెలుసు. వీళ్ళిద్దరు బాబాయ్లే నాకిద్దరు.
పాల్ బాబాయ్ చెల్లి, మా చెల్లి గర్భఫలం లేదని ఆయన ఒక దీని కొరకు మనతో యాడ్ అయ్యాడు. మా అమ్మాయికి గర్భఫలం లేదయ్యా, చెల్లికి ప్రార్థన చేద్దాము అని మాతో సహవాసంలోకి వచ్చాడు. 1 మంత్ తర్వాత సహవాసంలో ఆయన సాక్ష్యం చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, 7 నెలలు బేబీకి మేము నిన్న టెస్ట్ చేసుకున్నాం, ఎప్పటిలాగే నిరాశగానే వెళ్ళాము. బట్ టెస్ట్ చేసుకుంటే లోపల బేబీ ఉందని, దేవుడు చేసిన గొప్ప కార్యానికి తెల్లవారుజామున నేను సాక్ష్యం చెప్తానయ్యా అని సాక్ష్యం చెప్పాడు. పాల్బాబాయ్ సాక్ష్యం చెప్పేటప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఆయన ఒక మాట అన్నాడు. ఆ మాట మేము ఎందుకు గమనిస్తాం సార్? నిద్రపోతూ ఉంటాడు ఆన్ చేసుకొని, పాటలు పాడేమో నిద్రపోతాం, వాక్యం చెప్తారు ఒక 20 నిమిషాలు, ఈ 20 నిమిషాలు నిద్ర కవర్ చేస్తాము. మళ్ళీ ప్రార్థన అనగానే మళ్ళీ నా పేరు ఏమైనా వస్తుందేమోనని అది ఆన్ చేసుకుంటాం. నా పేరు చెప్పలేదంటే అమ్మ బాబోయ్ అనుకుంటాం. ఇంకొక 20 నిమిషాలు ఎవరో ఇద్దరు ప్రార్థన చేస్తారు, నిద్రపోతాం సార్. కాబట్టి మాకేం తెలుసు సార్ వాళ్ళు ఏం చెప్పారో ఏందో, నిద్ర కవర్ చేసేస్తాం 1 అవర్లో. ఆయన ఒక మాట అన్నాడు, మీ పాస్టర్ గారు జోసఫ్ అయ్యా అన్నాడు. నన్ను ఎత్తుకొని తిరిగాడు మా బాబాయ్. ఏం చేశాడు? నన్ను ఎత్తుకొని తిరిగాడు ఆయన, నన్ను ఆడిచ్చాడు. ఈరోజు నన్ను అయ్యా అంటున్నాడు ఆయన, అయ్యగారు అంటున్నాడు. బాబాయిని తీసుకుంటే అయ్యా అనే మాట తప్ప నన్ను పేరు పెట్టి కూడా పిలవడు. నన్ను ఎవరిచ్చారు ఈ ఘనత? రే రారా అని పిలవచ్చు కదా. నేను ఆయన్ని చిన్నప్పటి నుంచి ఆయన వెనకాల తిరిగినోడి. నేను చేయి పట్టుకొని బాబాయ్ ఆడికెళ్దాం అని వాళ్ళ చేతులు పట్టుకొని తిరిగాను. నన్ను ఒరే అని పిలవచ్చు కదా వాళ్ళు. చిన్నప్పుడు పిలిచారు నన్ను, ఆయన పిలిచాడు, పాల్ బాబాయ్ పిలిచాడు. రే ఆ పని చేయరా, ఈ పని చేయరా చర్చిలు అని చెప్పారు వీళ్ళు. కానీ ఈరోజు వాళ్ళు అయ్యా అయ్యా జోసఫ్ అయ్యా మీ పాస్టర్ గారు అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం వేస్తే ఎందుకు నన్ను ఇంత గౌరవించాడు అనంటే, నేను దేవుని పరిచారకుడిగా ఉన్నాను, నా యేసయ్యను ప్రకటిస్తూ ఉన్నాను. కాబట్టి మా చిన్నాన్నలు మా పెదనాన్నలు ఈరోజు నేనున్న ప్రాంతంలోకి వెళితే ఒక్కళ్ళు కూర్చోరు. 70 సంవత్సరాలలో కూడా లేచి నేను వెళ్తే వాళ్ళు నన్ను ఒకప్పుడు తిట్టినోళ్ళు, ఒకప్పుడు నన్ను దూషించిన వాళ్ళు, ఒకప్పుడు నన్ను రే పరా అని మాట్లాడిన వాళ్ళు, ఈరోజు ఆయన నిజమైన పరిచారకుడిగా నేను నిలబడ్డానని నన్ను చూసి నా ముందు కూర్చోరు. వాళ్ళు బాబాయ్ అంకుల్ ఏంది మీరు అనంటే అయ్యా లేదు అని గట్టిగా కౌగిలించుకుంటారు. ఎక్కడిది ఈ గాడిదకి ఈ గౌరవం? ఎక్కడిది ఈ గాడిద? ఒకప్పుడు ఇది గాడిద పనికి మారిన జీవితము జీవిస్తూ ఉన్న ఈ గాడిద మీదకి ప్రభువు ఎక్కి కూర్చోగానే గాడిదకి ఘనత వచ్చింది. విశ్వాసికి కూడా ఘనత రావాలి అనంటే ఎవరుండాలి? విశ్వాసికి ఘనత రావాలంటే ప్రభు మనతో ఉండాలి, ప్రభు మనలో ఉండాలి. అప్పుడు మనకి ఘనత వస్తుంది. దేవుని ఆత్మను పొందుకోవడానికి మనము సిద్ధపడి ఉండాలి. దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత దేవుడు ఇంకా మనల్ని అత్యధికంగా ఆశీర్వాదిస్తాడు. అందుకే ఇందాక ప్రార్థనలో ప్రభుని అడిగాను. ఏమడిగాను తెలుసా? మా సంఘములో ప్రవచనాలు చెప్పేవారు రావాలి, మా సంఘములో భాషలు మాట్లాడేవారు కావాలి, మా సంఘములో భాషలకు అర్థం చెప్పేవారు కావాలి ప్రభు అని ప్రార్థన చేశాను. నాకే కావాలని నేను ప్రార్థన చేయలేదు. ప్రభు ఆ భాషల వరము నాకి, దానికి అర్థం చెప్పే వరమును నాకి, ప్రభు అద్భుతాలు చేసే వరము నాకి. ఇవన్నీ కూడా సంఘానికి కూడా ఈ ప్రభు అని అన్నాను. ఎందుకో తెలుసా? ఆయన నీతి సూర్యుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దయాళుడు, కనికరము కలిగిన దేవుడు. ఎవరి మీద ఆయన కనికరము ఉంటుందో వారిని ఆయన హెచ్చించే దేవుడు, వారికి వరములు ఇచ్చే దేవుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే యెరూషలేము మందిరంలోకి ఏటేటా బలిగా అర్పించడానికి కోడెలను, పొట్టేళ్లను, మేకలను అన్ని తీసుకొని, గువ్వలను తీసుకొని, పావురాలను తీసుకొని వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు దీనుడుగా అక్కడికి వచ్చి సెంటర్ పాయింట్లో నిలబడ్డాడు. జీవాహారము నేనే, ఇప్పుడు మీ అందరి కొరకు అనగా సర్వ మానవ పాప పరిహార్థము నిమిత్తము ఒక పరిశుద్ధుడు దేవుని సన్నిధిలో బలిగా అర్పించబడాలి. కాబట్టి ఆయన్ని నేనే ఒక్కమారే, ఇప్పుడు పరిశుద్ధత ఒక్కమారే బలి జరగబోతుంది. ఇశ్రాయేలీయులు అందరూ చూస్తుండగా ఆయన్ని సిలువేశారు కదండి.
ఆయన్ని సిలువేసేశారు. పక్కనున్న దొంగ కూడా అవమానంగా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నువ్వు రాజు కదా, దిగొచ్చి నన్ను కూడా రక్షించు అన్నాడు ఒక ఆయన. అక్కడ ఉన్నటువంటి రోమా సైనికులు కూడా నువ్వు యూదుల రాజు అంట కదా, నువ్వు దిగిరా కిందకి అని మాట్లాడుతున్నారు. సమయము అది కాదు, వచ్చిన పర్పస్ అది కాదు. దేవుడు టెంప్ట్ అవ్వాల. ఇప్పుడు మనల్ని కానీ ఎవరైనా కానీ అబ్బాయి భలే ప్రార్థన పరువులా లేదు పోమ్మ నువ్వు అని అంటే చాలు, వెంటనే ఎత్తుకుంటాం. మనం ఏమంటాం? వదిలిపెడతామా? 1:4, 1:10. నా ప్రార్థన గురించి మాట్లాడతావా? నీకెంత ధైర్యము? నేను ఈ సంఘానికి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కట్టక ముందు నుంచి వస్తున్నాను. నువ్వు నిన్నగాక మొన్న వచ్చి నా ప్రార్థన గురించి మాట్లాడతావా? జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో. యేసుక్రీస్తు ప్రభువారు అనుకుంటే ఆ సిలువ మెచ్చి దిగిరాలేడా? రాలేడా? ఆయన అలా కానీ చూస్తే వాడు అలాగే భస్మం అయిపోయావు, కాలిపోయావు. ఆయన ఫీల్ అయ్యాడా? మనం ప్రతిదానికి ఫీల్ అయిపోతాం. మన కాడ ఉండేది ఏంది? అబ్బో తెగ ఫీల్ అయిపోతాం. యేసుక్రీస్తు వారు పొందినటువంటి ఆ యొక్క అవమానాల కంటే కూడా నువ్వు ఎక్కువ అవమానాలు ఏం పొందవు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించేదానివి కాదు, ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించేవాడివి కాదు. ఈ మధ్యకాలంలో అక్కడెక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటే ప్యాన్ నీళ్ళు పోసారంట, పాస్టర్ మీద ప్యాన్ నీళ్ళు పోసారంట. నేను అనుకున్నాను మా సంఘంలోకి వచ్చి పోయండి, బుద్ధి వచ్చి బయటకు వచ్చన్నా వాక్యాన్ని చెప్తారు ఎవరి మీద, అందరి మీద పోయింది మా సంఘంలో. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి చెప్తున్నా, సావుకు పోదాం ఎవరు రావట్లా. ఆ ప్యాన్ నీళ్ళు ఏదో మన మీద పోస్తే అన్నా మనకి అన్ని తుడుచుకొని స్నానం చేసి ఇక్కడ బ్యాప్టిజం ఇస్తుంది కడతారు కదా, ఆడికెళ్ళి మళ్ళీ ఇంకోసారి మునిగి దేవుణ్ణి ఆశ్రయించి అప్పుడు బయటికి పోయి సాక్ష్యం చెప్తాం. చూడండి ప్రియమైన వారలారా, నీకు అవమానము కలగకూడదని ఆయన అవమానపరచబడ్డాడు. సర్వమానవాళి కొరకు ఆయన ఇప్పుడు యెరూషలేముకి ఎందుకు వచ్చాడు? ఒక్కమారే బలిగా అర్పించబడడం కోసం వచ్చాడు. ఒక్కమారే బలి జరిగింది, ఇంకా బలులు లేవు, అర్పణలు లేవు. ఒక్కడే పరిశుద్ధుడు బలైపోయాడు. లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఆది కాండము నుంచి మత్తయి సువార్త వరకు కూడా ప్రతి ప్రవచనములో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు రాబోతున్నాడు, గాడిదను ఎందుకు ఎక్కబోతున్నాడు, ఆయన వాహనము ఎంత ప్రత్యేకమైనది చాలా స్పష్టంగా వ్రాశారు. ఇప్పుడు జకరియా గ్రంథములో మనం చూసిన 9:9 ఏముందండి? ఏముంది చెప్పండి? మనం చదివింది అది. నీ రాజు ఎలాంటి వాడు? ఆయనలో నీతి ఉంది. ఆయన ఎలాంటి వాడు? ఆ రక్షణ గలవాడు. ఇంకొకటి అమ్మా, అది ఉందా మనకుందా? అది ఈ మూడిట్లో ఏమన్నా మనకున్నాయా? ఉంటే పైకి లేచి చెప్పండి. సార్ మాట్లాడబాకండి, ఇంకా ఆపేయండి. అవన్నీ నాలో ఉన్నాయి. చెప్తారా ఎవరన్నా? ఒకళ్ళు ఆశపడుతున్నాను. సార్ పాస్టర్ గారు ఆ మాట ఇంకోసారి ఈయన మాట్లాడబాకు, మర్యాద ఉండదు నీకు అని చెప్పేవాళ్ళు ఎవరు ఉంటే లేచి చెప్పండి. యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాం కానీ అందరిలాగా ఆరాధించి వెళ్ళిపోతున్నాం. ఆయనలో గుణగణాలు మనలో లేవు. కాబట్టి లోకానికి ఆయన ఒక సవాల్ విసిరాడు. ఇప్పుడు నేను మీకు ఇచ్చినట్టుగా ఏమన్నాడు తెలుసా? నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? కాబట్టి పాపము లేని క్రీస్తుని ప్రకటించడానికి నువ్వెందుకు వెనకడుగు వేస్తున్నావు? 2 భార్యలు చేసుకున్న వాడిని దేవుడని ఆరాధిస్తున్నారు. ఒక అటు ఇటుగానోడిని చేసుకున్న వాడిని చూస్తే వాడి వెనకాల పరిగెత్త కామ వాంఛలు తీర్చుకోవడానికి వెళ్తున్న వాడిని దేవుడని ప్రకటిస్తూ ఉన్నారు. అబద్ధాలు చెప్పేవాడిని, మారు వేషాల్లో వెళ్ళి అందరినీ మోసం చేసేవాడిని, ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే చీరలెత్తుకెళ్ళిపోయిన వాడిని కూడా దేవుడని ఆరాధిస్తుంటే ఏంటి? నీతి సూర్యుడు, పరిశుద్ధుడు, గొప్ప దేవుడు, ఆయన గురించి ప్రకటించడానికి నీకేంటి సిగ్గేంటి? తప్పు కదా. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ ఏం చేయాలి? వాతలు తీయాలి. నేను చెప్పిన వాళ్ళు ఏం చేయాలి? వాతలు తీయాలి. ఇట్లాంటి పనులు చేసినాం. అవునా కదా? వాళ్ళని దేవుడని వాళ్ళు ఆరాధిస్తా, వాళ్ళు పూజిస్తా, అంత గొప్పగా చెప్పుకుంటుంటే ఇలాంటి నీతిమంతుడు, ఇలాంటి పరిశుద్ధుడు, ఇలాంటి రక్షణ కార్యాన్ని సిద్ధంపరిచిన ఆయన గురించి నువ్వెంతగా చెప్పాలి? మనం చెప్పకూడదు. మా పాస్టర్ గారిని పిలిపిస్తే ఆయనైతే భలే చెప్తాడు వీళ్ళకి. ఆయనైతే తన్నించుకుంటాడు ఎవరి చేత. నేను తన్నించుకోకూడదు.
పాస్టర్ని పిలిపించి వీళ్ళిద్దరిని కానీ యాడ్ చేస్తే మా పాస్టర్ గారు చెప్పేదానికి పాస్టర్ గారిని వీడు పళ్ళోడు కొడతాడు. అటు ఏదంటారు చూసావా పెద్దల సామెత, ఒక దెబ్బకి 2 పిట్టలు. ఈడు సరిపోతాడు, మా పాస్టర్ కూడా ఇంకా మాట్లాడకుండా మర్యాదగా ఉంటాడు. చూడండి ప్రియమైన వారు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక చిన్న లేఖన భాగాన్ని మీకు నేను తెలియపరిచి వాక్యాన్ని ముగించబోతూ ఉన్నాను. హెబ్రీ పత్రికలో ఒక మాట వ్రాయబడింది, చదవద్దు నేను చెప్పనప్పుడే. మీరు గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ మత్తయి సువార్తలోనే ఒక మాటను మనం చదువుకుందాం. ఈ మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, ఆ మాటను మనం చదువుకొని దయచేసి వాక్యాన్ని మనం ముగించుకుందాం. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది అనంటే, మీరు చదవబడినటువంటి లేఖన బాబా ఒకసారి మరలా తీయండి. మా మత్తయి సువార్త 21వ అధ్యాయము తర్వాత ఇక్కడ 12వ వచనము చూద్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు దేవాలయంలోకి ప్రవేశించాడు. ఇప్పుడు తర్వాత దాని కింద వాక్యాన్ని చదువుకుందామ్మా, లేకపోతే పని చేద్దాం. యోహాను సువార్తలోకి వెళ్ళాం కదా మనం ఇందాక. ఆ యోహాను సువార్త 12వ అధ్యాయంలోకి రండి. ఇక్కడ మనకు కనబడుతున్న మాట ఏందో తెలుసా? లాజర్ని చూడడానికి, యేసుక్రీస్తు ప్రభు వారిని చూడడానికి ఆ ప్రజలందరూ వచ్చారు కదా. అయితే ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉన్నది. 14వ వచనము ఒకసారి చదువమ్మా. 13 నుంచి చదువు. 13 నుంచి. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి, జయము ప్రభు పేరట వచ్చువాడు, వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసి, సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయనను గురించి వ్రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతుల్లో నుండి అతని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని యెరూషలేములో ఎందుకు వచ్చారు ప్రజలందరూ చూడడానికంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని లాజరుని చూడడానికి వచ్చారు. ఈ 19వ వచనం ఒకసారి చదువమ్మా. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయేనో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వారలారా, ఇక్కడ ఆయన పస్కా బలి అర్పించడానికి ఎప్పుడు వచ్చాడు అనంటే సబ్బాతు దినము. సబ్బాతు ఎప్పుడు? శనివారం. శనివారము ఆయన బలిని అర్పించడానికి వచ్చాడు. అంటే ఆయన మనకి యాజకుడు, మన ప్రధాన యాజకుడు అని గుర్తుపెట్టుకోండి. మర్నాడు వచ్చాడు ఆయన, ఆదివారం వచ్చాడు. ఆదివారమున మందిరములో క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆయన అధికారము కలిగినటువంటి రాజుగా ఏం చేస్తూ ఉన్నాడు? వారిని చెదరగొట్టాడు. నా మందిరము ప్రార్థనా మందిరము, నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడును, ఇక్కడ వ్యాపారము చేయడానికి వీలు లేదు అని ఆయన అధికారము కలిగిన వాడుగా ఆయన ఆదివారము అంటే మొదటి దినం వచ్చి ఆయన వారందరినీ చెల్లాచెదరు చేశాడు. మరునాడు కూడా సోమవారము 2వ దినమున ఆయన మరలా వచ్చాడు. మీరు ఆ అధ్యాయాలన్నీ కూడా ఇంటికి వెళ్ళి చూడండి. మరునాడు వచ్చినప్పుడు ఆయన యెరూషలేమును గురించి అక్కడ నిలబడి ఏడ్చాడంట. చూసారా? యెరూషలేమును గురించి ఏడ్చాడంటే ఇప్పుడు యాజకుడిగా వచ్చాడు, ఆయన ప్రవక్తగా నిలబడ్డాడు, ఇప్పుడు ఆయన రాజుగా రాబోతున్నాడు. ఆయన అధికారము క్రింద ఎవడు నిలబడగలడు? ఎందుకు ఏడ్చాడు యెరూషలేము గురించి? ఎన్ని మార్లు గద్దించినను
నువ్వు లోపడలేదు కాబట్టి నీ దుస్థితి ఎలా ఉండబోతుందో నాకు తెలుసు కాబట్టి నేను రోధిస్తున్నానని రెండవ రాకడ గురించి ప్రభు 3 విషయాలు మనకి బోధిస్తున్నాడు. రెండవ రాకడలో ఆయన ఎలా ఉండబోతున్నాడో కూడా ఈ లేఖన భాగం మనకి తెలియపరుస్తూ ఉంది. హెబ్రీ 9:28, జకర్యా 14:4 మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద వచ్చాడంటే యాజకుడుగా తన యొక్క కార్యాన్ని నెరవేర్చాడు. ప్రవక్తగా ఆయన అనేక మందికి అద్భుత కార్యాల ద్వారా ఆయన వచ్చినటువంటి కార్యాలు చేశాడు. 3వది యెరూషలేము గురించి ఏడ్చాడు కదా. ఆయన రాజుగా వచ్చేటప్పుడు యెరూషలేము నివాసులు ఏ స్థితిలోకి వెళ్ళబోతున్నారో కూడా ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. నెక్స్ట్ టైం రాబోతున్నప్పుడు ఆయన గాడిద కాదు, ఆయన దేని మీదకి రాబోతున్నాడు? అగ్ని నేత్రములు అపరంజి పాదములను పోలినవాడు చెప్పు సంగతులు ఏవనగా ఆయన దేని మీద రాబోతున్నాడు? గుర్రం మీద రాబోతున్నాడు. గుర్రము దేనికి సూచన అంటే యుద్ధానికి సూచన. ఈ ప్రపంచ మానవాళి దేవుని ఎదిరించిన వారు, రక్షణకు లోపడిన వారికి దేవుడు శిక్ష విధించడానికి గుర్రం మీద రాబోతున్నాడు. అయితే ఆయన దీనుడుగా వచ్చాడు. గాడిదకి అర్హత లేదు. అలాంటి జీవితము జీవిస్తున్నటువంటి మన జీవితాలను ఆయన శుద్ధి చేయడానికి మనతో నిలబడ్డాడు. అది ఆయన మొదటి రాకడలో ప్రత్యేకత. రెండవ రాకడలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే మొదటి రాకడ రక్షణ, ఆయన ప్రేమను, నీతిని, ఆయన సన్నిధిని ఎవడైతే తృణీకరించి ఇష్టానుసారంగా పాపము చేస్తూ ఉన్నాడో, గాడిద లాంటి స్వభావము, గాడిద లాంటి బ్రతికిన మనిషి కొరకు దేవుడు తనను తాను అర్పించుకొని గాడిద జీవితాన్ని శుభ్రపరిచి గుర్రము వలె దేవుడు వాడుకోవాలని, ఆయన రథముగా మనము ఉండాలని, రెండవ రాకడ కొరకు మనము సిద్ధపరచబడాలని దేవుని యొక్క ఉద్దేశం అయ్యున్నది. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎలాంటి జీవితమైనా ఈ దినమున దేవుని రక్షణ కార్యాన్ని మనము చూసాము, తెలుసుకున్నాము. కాబట్టి ఆ ప్రజలు ఏమంటున్నారంటే దావీదు కుమారునికి జయము అని చెప్తున్నారు. మట్టల ఆదివారముకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే క్రీస్తు తనను తాను బలిపశువుగా ఈ లోకము నిమిత్తము నడిబొడ్డున, ప్రపంచము నడిబొడ్డున సర్వ మానవాళి కొరకు బలిగా అర్పించబడడానికి రక్షణ కార్యము కొరకు గాడిదను వాడాడు. అందుకు ప్రజలు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఈరోజు అట్టి స్తుతి కలిగి నువ్వు జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క రక్షణను కానీ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఆయన గురించి మనము ఎలా తప్పించుకోగలము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంత మంచి రక్షణ భాగ్యమును ఆయన మనకిస్తే ఇంకా ఆ రక్షణకు మనము దూరముగా ఉంటే ఆయన నుంచి మనల్ని తప్పించువాడు ఎవడూ లేడట. ఆయన ఏం చేస్తాడంటే రెండవ రాకడలో వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన వ్యతిరేకులను, ఆయనను నిర్లక్ష్యము చేసిన వారిని ఎన్నిసార్లు మందలించినా లోపడకుండా పాపపు జీవితాన్ని కొనసాగిస్తూ దేవునికి అవిధేయులుగా జీవిస్తున్న వారిని ఏం చేస్తాడని దేవుని వాక్యం ఉందంటే చాలా కఠినమైన మాట. ఈ దినమున అది మీకు నేను తెలియపరుస్తున్నాను. చీల్చేస్తాడంట. ఆయన సింహముగా ఆయన రాబోతున్నాడంట. కొదమ సింహము. సింహం ఏం చేస్తుందండి? అది చీలుస్తుందా లేకపోతే మీద ఎక్కించుకొని తిరుగుద్దా? హలో వచ్చేసాను మళ్ళీ రెండో రాకడలో కూడా ఎక్కువ పైన అన్నట్టుదా? ఆయన ఎలా రాబోతున్నాడు? ఆయన 2 షేడ్స్ ఉన్నాయి ఆయనలో. గొర్రెపిల్ల, సింహము, 2 షేడ్స్ ఉన్నాయి ఆయనకి. గొర్రెపిల్ల దీనుడుగా నీ కొరకు బలైపోయాడు. అయిపోయింది. గొర్రెపిల్ల బలిగా అర్పించబడింది. ఈ అర్పణ నువ్వు స్వీకరించగలిగితే ఆ గొర్రెపిల్ల రక్తములోను కానీ నీ వస్త్రాలు కానీ ఉతుక్కొని పరిశుద్ధుడిగా ఉండకపోతే కొదమ సింహాన్ని ఎదుర్కోగలవు. ఎవరు ఎదుర్కోగలరు? ఆయనను భూనివాసులందరూ కూడా ఆయన ఎదుర్కోలేదంట. ఎటువంటి వెపన్ కూడా ఆయన్ని ఎదుర్కోలేదంట. కాబట్టి కొదమ సింహాన్ని నువ్వు ఎదుర్కోలేవు. కాబట్టి ఈ రక్షణ కార్యము కొరకు సిద్ధపరచబడినటువంటి క్రీస్తుని మనము అంగీకరించగలిగితే ఈ దినమే రక్షణ కార్యము నీ హృదయములో, నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. రెండవ రాకడలో సంఘముగా ఈ భూమి మీద శ్రమలు అనుభవించక ముందే
మనము ఎత్తబడే గుంపులో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం, కన్ను మూసుకుందాం. మా ప్రియుడ వందనాలు. మాట్లాడే దేవా, ఈ దినమున మమ్మల్ని బలపరిచారు దేవా. నాయన నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మట్టలాదివారానికి ఉన్న ప్రాముఖ్యత అనగా దేవా, మీరు మాకెంత చక్కగా విశ్లేషణ చేశారు ప్రభా. నీ వందనాలు, స్తోత్రము నాయన. సర్వ మానవాళి నిమిత్తము దేవా, మీరు ఈ లోకానికి బలిగా అర్పించబడడానికి వచ్చిన మహాపరిశుద్ధుడు అని జ్ఞాపకం చేశారు దేవా. అందరి బట్టి మీకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం. కృప కలిగిన దేవా, పరిశుద్ధుడు అయిన దేవా, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలమున దేవా, మీ ఘనమైన నామాన్ని కీర్తించడానికి, మా కొరకు మా పాపపు రోతపు జీవితాన్ని నాయన జీవిస్తున్న మమ్మల్ని పరిశుద్ధపరచడానికి ఈ భూమి మీదకి దిగి వచ్చి అయా గాడిద స్వభావం కలిగిన మమ్మల్ని అయా మానవ స్వభావము మీ స్వరూప్యములకి మార్చడానికి దిగి వచ్చిన మా పరిశుద్ధుడా, మా కొరకు దిగి వచ్చిన మా దేవా, నీకే వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలమున దేవా, మీరిచ్చిన పరిశుద్ధతను, నీతిని, రక్షణ కార్యాన్ని ఇంకా మేము నిర్లక్ష్యము చేస్తూ ఉంటే మమ్మల్ని క్షమించండి. ఈ దినమే మిమ్మల్ని సొంత రక్షకుడిగా మేము అంగీకరించే భాగ్యమును మాకు దయచేయమని మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి బల కొరకు సిద్ధపడదాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు విన్స్టన్ గారు, సహోదరి ముందుకు